భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 13 తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంతా సశబ్దస్తుములోऽభవత్. తెలుగు అనువాదం. ఆ తరువాత శంఖాలు, భేరీలు, పణవాలు మరియు గోముఖ వాయిద్యాలు ఒకేసారి ఘోషించబడ్డాయి. వాటి కలిసిన శబ్దం భీకరమైన మహాధ్వనిగా మారింది. అసలు అర్థం వివరణాత్మకంగా తెలుగు. భీష్ముడు తన శంఖాన్ని ఘోషించిన వెంటనే కౌరవసేనలోని యోధులు తమ తమ శంఖాలు, భేరీలు, పణవాలు, ఆనకాలు మరియు గోముఖాలను ఒకేసారి మోగించారు. ఆ ఘోష యుద్ధభూమిని మార్మోగించి భయంకరమైన మరియు ఉత్కంఠభరితమైన యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఇది మహాభారత యుద్ధ ప్రారంభాన్ని సూచించే ఘట్టం. సైన్యాల ఉత్సాహం, ఉద్రేకత మరియు రణసన్నాహక స్థితిని స్పష్టంగా చూపిస్తుంది.